ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, సచ్చరిత్ర నేర్పిన పాఠాలు. సచ్చరిత్ర మనకు చాలా పాఠాలు నేర్పిస్తుంది. మనలో ఉన్నటువంటి బలహీనతల్ని తొలగించేలా చేస్తుంది. పాత సంస్కారాల్ని పోగొట్టుకుని కొత్త సంస్కారాలు నేర్చుకునేలా చేస్తుంది. అంతేకాదు, ఆధ్యాత్మికానికి అవసరమైన అర్హతల్ని సంపాదించి పెడుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఆధ్యాత్మికం అంటే సాధనలు చేయటం, జపం చేయటం, తపం చేయడం, ధ్యానం చేయటం, పూజలు చేయడం, వ్రతాలు చేయడం, యజ్ఞాలు చేయడం, యాత్రలకు వెళ్ళటం, ఇవన్నీ ఆధ్యాత్మికత అనుకుంటారు. కానీ సాయినాథుల వారి ద్వారా, సచ్చరిత్ర ద్వారా వీటన్నిటికన్నా ముఖ్యమైన దాన్ని మనం నేర్చుకునే అవకాశం ఉంది. అది ఒక్క సచ్చరిత్రనే మనకు నేర్పిస్తుంది. దానికి కారణం ఒక్క బాబాగారు మాత్రమే. ఆధ్యాత్మిక సాధనలకు కావలసినటువంటి పునాది ఏమిటా పునాది అంటే మానసిక పవిత్రత. మానసిక పవిత్రత వస్తే తప్ప మానసిక నిశ్చలత్వం రాదు. మానసిక నిశ్చలత్వం వచ్చిన తర్వాతనే నిజమైన ఆధ్యాత్మిక సాధనలు మొదలవుతాయి. ఈ రహస్యం సచ్చరిత్ర ద్వారా, సాయినాథుల వారి ద్వారా మాత్రమే మనకు తెలుస్తుంది. అందుకనే లోకంలో ఏ గురు మార్గంలో ఉన్నవారైనా, ఏ సాధనా మార్గంలో ఉన్నవారైనా సాయినాథుల వారి మార్గంలోకి వచ్చాక, వారి పాదాలు పట్టుకున్నాక, సచ్చరిత్ర పారాయణం చేశాక నిజమైనటువంటి సాధన అంటే ఏమిటి, లేదా సాధనకు కావలసిన అర్హతలు ఏమిటి, సాధనలకు అసలు అర్హతలంటూ ఉంటాయని ఎవరికీ తెలియదు. జపం చేయడం కదా చేసేద్దాం, ధ్యానం చేయడం కదా చేసేద్దాం, పూజ చేయడం కదా చేసేద్దాం, యాత్రలకు వెళ్ళడమే కదా వెళ్ళొద్దాం అనుకుంటారు. కాదు, ఇవన్నీ సాధనలే. కానీ ఇవన్నీ ఫలించాలంటే, ఫలితాలు రావాలంటే వాటికన్నా ముందు మానసిక నిశ్చలత్వం, మానసిక పవిత్రత చాలా అవసరం. ఆ విషయాన్ని సచ్చరిత్ర మనకు తెలియచెప్తుంది. సాయినాథుల వారు మనకు తెలియచెప్తాడు. అలా సచ్చరిత్ర మనకు నేర్పించిన పాఠాలని ఒక్కొక్కటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట 2వ అధ్యాయం అనుకుంటాను. ఈ అధ్యాయాలు నెంబర్స్ మారిపోతే మీరు సర్దుకోండి, విషయం మాత్రం చెప్తాను. చాలాసార్లు చెప్పాము, చాలాసార్లు విన్నారు. అయినా మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే విన్నదేమీ మనం సాధించలేదు. అది మళ్ళీ విన్నప్పుడు మనకు తెలిసిపోతుంది, అరే మనం ఇంకా దీన్ని సాధించవలసి ఉంది కదా. ఏమిటది? గోధుమలు విసిరిన కథ. అందరూ ఏం తీసుకుంటారు? గోధుమలను విసిరి బాబాగారు ఆ గోధుమ పిండిని పొలిమేరల్లో పడివేశారు. దానివల్ల అంతవరకు షిరిడీలో ఉన్న కలరా మహమ్మారిని బాబాగారు వెలగొట్టేశారు, తరిమేశారు. ఇంతవరకే తీసుకుంటాం. కానీ
ఆ సంఘటనలో సాయినాథుల వారి నోటి నుంచి జాలువారినటువంటి కొన్ని మాటలు మనని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాయి, మనలో ఉన్నటువంటి దుర్గుణాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తాయి. అందుకని ఎప్పుడు బాబాగారు చెప్పిస్తుంటారు, బాబాగారి లీలలో ఒక అద్భుతం ఉంటుంది, భక్తరక్షణ ఉంటుంది, ఒక మెసేజ్ ఉంటుంది. ఈ మెసేజ్ని పట్టుకున్న వాళ్ళు తమను తాము పరిశుద్ధపరచుకోగలుగుతారు, ఆధ్యాత్మిక సాధనలకు కావలసిన అర్హతని సాధించగలుగుతారు, ఫౌండేషన్ సరిగ్గా బలంగా వేసుకోగలుగుతారు. లేకపోతే రావణ బ్రహ్మ భక్తుల్లా మనం కూడా మిగిలిపోతాం. రావణ బ్రహ్మను మించిన భక్తులు లేరు, కానీ అతని గుణాలు సరిచేయబడలేదు. గుణాలు పవిత్రం అవుతే ప్రహ్లాదులు లాంటి భక్తుడు అవుతారు. గుణాలు పవిత్రం కాకుండా భక్తి బాగా సాధన చేస్తే రావణ బ్రహ్మ లాంటి భక్తులు అవుతారు. రావణ బ్రహ్మ లాంటి భక్తులైతే భగవంతుడి చేత శిక్షించబడతారు, రక్షించబడరు. ప్రహ్లాదులు లాంటి భక్తులైతే భగవంతుడి చేత రక్షించబడతారు. ఇద్దరు భక్తులే, మహాభక్తులే, కానీ మానసిక పవిత్రతతో కూడిన భక్తి ఉంటే అది ప్రహ్లాదుడు, మానసిక వ్యసనాలు ఉండి భక్తి ఉంటే అది రావణ బ్రహ్మ. కాబట్టి ఈ గోధుమలు విసిరిన కథలో బాబాగారు ఇచ్చిన మెసేజ్ ఏమిటి అంటే, ఇతరుల సొమ్ము ఆశించవాకండి. అలా ఇతరుల సొమ్ము ఆశిస్తే వారికి తెలియకుండా వారి సొమ్ము తీసుకొని మీరు ఉపయోగించుకుంటే, చాలామందిలో దుర్గుణాలు ఉంటాయి. మనం ఫ్రెండ్స్లో వాళ్ళ బండి అడగకుండా లాగేసుకుంటాం, వాళ్ళ వస్తువులు అడగకుండానే తీసి వాడేసుకుంటాం. మన వస్తువు మాత్రం ఎవడన్నా ముట్టుకుంటే ఒప్పుకోం. ఇతరుల వస్తువులు వాడేసుకుంటాం, మన వస్తువులు ఎవరైనా ముట్టుకున్నా ఒప్పుకోం. ఒకవేళ ఎవరైనా అడిగితే అబ్బే ఇవ్వడానికి కుదరదు, అది సరిగ్గా లేదనో లేకపోతే ఇంకొకటనో అబద్ధం చెప్పి మన వస్తువులు ఎవరికి ఇవ్వం. కానీ అదే సమయంలో వేరే వాళ్ళ వస్తువులు వాడుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. నేను పనిచేసే దగ్గర మా సార్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన రోజు ఎవరి దగ్గరైనా ఒకరి దగ్గర ఓ 10 రూపాయలు 50 రూపాయలు లాభం పొందితే తప్ప వారి దగ్గర నుంచి అయాచిత ఎటువంటి ఖర్చు లేకుండా, ఇబ్బంది లేకుండా వాళ్ళ దగ్గర నుంచి ఒక 10 20 ఎవరి దగ్గర నుంచి అతను అనుభవిస్తే తప్ప అతను తృప్తి కలగదు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కొంతమందిని చూశాను, వాళ్ళ వస్తువును ముట్టుకోనియరు, కానీ వేరే వాళ్ళ వస్తువులు నిరభ్యంతరంగా తీసుకొని వాడుకోవాలని చూస్తారు. ఇది తప్పు, ఇది లోభి లక్షణం, స్వార్థపరుల లక్షణం. ఈ లక్షణం మంచిది కాదు అని చెప్పాడు. ఇతరుల సొమ్ము మనం అస్సలు ఆశించకూడదు. పరుల సొమ్ము పాముతో సమానంగా చూసిన వాడు ధన్యుడు సుమతి. ఈ నిజాయితీ ఉండాలి నీకు. ఎవరి సొమ్మైనా నువ్వు అవసరానికి నీ కాళ్ళు లేకపోతే నువ్వు అడిగి వారి అనుమతి తీసుకొని నువ్వు ఆ వస్తువును వాడుకోవాలి. అలాగే నీకేదన్నా అవసరమైతే వారిని అడిగి వారిస్తే తీసుకోవాలి. స్వతంత్రించి ఇతరుల సొమ్మును వాడుకోకూడదు. ఇది బాగా పాటించాలి. అలా ఇతరుల సొమ్ము అడగకుండా వాళ్ళ వస్తువులు వాడుకుంటే అది దొంగతనంతో సమానం అన్నాడు. దీన్ని జాగ్రత్తగా మనం పాటిస్తే, జీవితంలో దీన్ని మనం ఆచరించగలిగితే చాలా నిజాయితీగా జీవిస్తాం, చాలా నిజాయితీగా జీవిస్తాం. ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే పూర్తిగా లంచగొండితనాన్ని వదిలేస్తారు. బాబా భక్తులు నిజాయితీగా జీవిస్తారు. దానివల్ల సమాజానికి చాలా మంచి జరుగుతుంది. అలాగే వివాహాల సమయంలో మగపెళ్లి వాళ్ళైతే ఆడపెళ్లి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, కన్నకానుకలు అనేది వేధించకుండా, మీ అమ్మాయికి మీరు సంతోషంగా ఏమిస్తే అది ఇవ్వండి, మా అబ్బాయికి ఏం అక్కర్లేదు అని ఒక గొప్ప నిస్వార్థ స్థాయికి చేరుకుంటారు. అంటే ఇతరుల సొమ్ము అంటే అసలు వద్దు, ఇతరుల సొమ్ము మాకు ఏమొద్దు,
ఒక్క పైసా కూడా వద్దు, మేము సంపాదించుకున్నది మా తల్లిదండ్రులు మాకు ఇచ్చింది, భగవంతుడు మాకు ఇచ్చింది చాలు అనే ఒక నిజాయితీ జీవితంలో చాలా అవసరం. రోడ్డు మీద వెళ్తుంటే ₹1,00,000 దొరికాయి, ఎవరూ లేరు అక్కడ. ఎంతటి వాడికైనా చాలా ఆనందం వేసి ఆ ₹1,00,000 తీసుకెళ్ళిపోతాడు ఇంటికి. చాలా తక్కువ మంది మాత్రమే దాన్ని తీసుకెళ్ళి గవర్నమెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. మొన్న ఈ మధ్య ఒక ఆటో అతను, చెన్నైలో అనుకుంటాను, చాలా బంగారం తీసుకెళ్ళి స్టేషన్లో ఇచ్చాడు ఒక ఆటో అతను. ఆశ్చర్యపోయారు వాళ్ళు, వెక్కి ఏడుస్తున్నారు వాళ్ళు, అంత సొమ్ము తిరిగి దొరికేసరికి. ఒక పేదవాడు, ఒక ఆటోవాడు ఎంత నిజాయితీ! ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు కన్న తల్లిదండ్రులదైనా సరే వాళ్ళు సంతోషంగా ఇస్తే తీసుకుంటామే తప్ప, మా అమ్మ నాన్నే కదా అని చెప్పి వాళ్ళదంతా మాకే రావాలి. ఈ రోజుల్లో చాలామంది బిడ్డల్ని చూస్తున్నాను, పిల్లల్ని, ఆడపిల్లలు కూడా అంటున్నారు, మా అమ్మ నాన్నలు మాకేం సంపాదించి ఇవ్వలేదు. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కూడా మా అమ్మ నాన్నలు మాకేమి సంపాదించి పెట్టలేదు, మిగతా వాళ్ళు చూడండి ఎంతెంత సంపాదించి ఇస్తున్నారో అని వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను కూడా ఆడిపోసుకుంటూ మాకేమి ఇవ్వలేదే అని భావన ఉంటే ఇక వాళ్ళు నువ్వేం చూస్తావు? వాళ్ళు చివరి దశకు చేరుకొని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయిన దశలో కూడా ఇంకా వాళ్ళు మాకు ఏదో ఇవ్వాలి, ఇవ్వలేదు, సరైన విధంగా మమ్మల్ని పెంచలేదు, మాకు న్యాయం చేయలేదు అనే బిడ్డలు తల్లిదండ్రులను చూస్తారా? బహుశా వాళ్ళని చూడాల్సి వస్తుందని వాళ్ళు మాకేమి చేయలేదు అనే వంకతో వాళ్ళను కూడా చూడకుండా ఉండటానికి బిడ్డలు అలా ఏర్పాటు చేసుకుంటారేమో తెలియదు. అలాంటి వాళ్ళని చూశాను. కనుక మనకు స్వార్థం ఉన్నా, పిసినారితనం ఉన్నా, డబ్బు మీద వ్యామోహం ఉన్న తల్లిదండ్రులు, అత్తమామలు, భర్త, భార్య, పిల్లలు, వీళ్ళందరి విషయంలో మనకు నాకేంటి అనే ఒక స్వార్థం మనలో ప్రవేశించి వారితో ఉన్న పవిత్ర బంధాలను కూడా తెగిపోయేలా చేస్తాయి. అందుకనే సాయినాథుల వారు గోధుమలు వేసిన కథలో ఎవడబ్బ సొమ్ము అనుకొని లూటీ చేస్తున్నారు, మీ దగ్గర నేనేమన్నా అప్పు తీసుకున్నానా, ఎందుకు నా సొమ్ము దోచుకోవాలని చూస్తున్నారు అని మందలించారు. ఎవడబ్బ సొమ్ము అనుకొని లూటీ చేస్తున్నారు అంటే తల్లిదండ్రుల సొమ్ము ఒకటి బిడ్డలు అడగకుండా వాడుకోవచ్చు. వస్తువులు పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళైపోయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తల్లిదండ్రుల సొమ్మైనా అమ్మ నాన్న అని వాళ్ళని అడిగి వాడుకోవడం సంస్కారం, వాళ్ళు ఇస్తే తీసుకోవడం సంస్కారం. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇంకా రావాలి, ఇంకా కావాలి, వాళ్ళదంతా మాకే ఇవ్వాలి, ఇంకా ఇవ్వట్లేదే అనే భావన వచ్చిందంటే వాళ్ళు బిడ్డలు కాదు. అటువంటి బిడ్డల వల్ల తల్లిదండ్రులకి ఏమీ లాభం లేదు. అది స్వార్థం, అది పిసినార్తనం, అది లోభం. అందుకని జీవితంలో పరుల సొమ్ముని పాముతో సమానంగా చూడడం నేర్చుకుంటే అది ఎవరైనా సరే, తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ, భర్తది భార్య కానీ, భార్యది భర్తకు కానీ మనకు అక్కర్లేదు. మనదే మనకు భగవంతుడు మనకిచ్చింది, మన కష్టార్జితం అంతే. ఎవరి ఆస్తిపాస్తులు మనకు రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు సంతోషంగా ఇస్తే అది వేరే విషయం, తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ. అంతేగాని అవి కావాలని ఆశ ఉండకూడదు. ఆ ఆశ ఎక్కడ దాకా పోతుందంటే వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అని గోటికాడ నక్కల్లా చూస్తుంటారు. అంత నికృష్టమైన స్థాయికి దిగజారిపోతాడు మానవుడు పరుల సొమ్మును ఆశిస్తే. ఇంత ప్రమాదం ఉంది. అందుకనే సాయిబాబా వారు
గోధుమలు వేసిన కథలో పరుల సొమ్ముని ఆశించొద్దు, పాముతో సమానంగా చూడండి, మీ కష్టార్జితాన్ని మీరు నమ్ముకోండి, ఎవరికైనా అప్పిస్తే వారిని అడగండి, అంతేగాని ఇతరుల సొమ్ము ఆశించొద్దు అనే ఒక నగ్న సత్యాన్ని సచ్చరిత్రలో 2వ అధ్యాయం ద్వారా గోధుమ వేసిన కథ ద్వారా లీలతో పాటు భక్తుల రక్షణతో పాటు ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చాడు. నిజాయితీగా జీవించాలి, పేదరికమైన అనుభవిద్దాం, ఎవరి దగ్గర చేయి చాపొద్దు, తల్లిదండ్రుల దగ్గర కూడా చేయి చాపొద్దు, మన చెయ్యి ఎప్పుడు పైన ఉండాలి. అత్తమామల దగ్గర చేయి చాపొద్దు, తల్లిదండ్రుల దగ్గర చేయి చాపొద్దు, స్నేహితుల దగ్గర చేయి చాపొద్దు, అధికారి దగ్గర చేయి చాపొద్దు. ఎంత కష్టమైన అనుభవిద్దాం, పేదరికైనా అనుభవిద్దాం, పస్తులు పడుకుందాం, కానీ చేయి చాపి ఎవరిని అడగొద్దు. ఈ రకమైన అభిమానంతో జీవించగలిగితే అంతకంటే కావాల్సిందే ఉంది. బాబా ఎప్పుడు ఎవరి దగ్గర డబ్బు భిక్షం ఎత్తలేదు. కేవలం పొట్ట పోసుకోవడానికి, ఆకలి తీర్చుకోవడానికి, ఈ శరీరాన్ని నిలబెట్టుకోవడానికి 5 ఇళ్లలో బిచ్చం ఎత్తాడు. అది కూడా ఆహార పదార్థాలు మాత్రమే. వాటిని కూడా తనతో పాటు ఆకలిస్తున్న జీవరాశులకు పెట్టడానికి ఆ భిక్ష స్వీకరించాడు. డబ్బు ఎప్పుడు భిక్షం ఎత్తుకోలేదు. సచ్చేతల విషయం చెప్తాడు, తన భక్తుల్ని బాబాగారు ఎప్పుడు ధనాన్ని బిచ్చం ఎత్తుకునేలా చేయలేదు, ఒప్పుకోలేదు. ఇది గోధుమలు వేసిన కథ ద్వారా నేర్చుకోవాల్సిన అద్భుతమైన నీతి, అభిమానం, గౌరవం. మనిషి గౌరవంతో జీవించాలి, అభిమానంతో జీవించాలి, గర్వంగా జీవించాలి. ఎప్పుడైతే నువ్వు ఇతరుల దగ్గర చేయి చేస్తావో, ఇతరుల దగ్గర ఏదైనా తీసుకుంటావో, నీ స్వేచ్ఛ పోతుంది. నువ్వు వారి చేతుల్లోకి వెళ్ళిపోతావు, వారు చెప్పినట్టుగా వినాల్సి వస్తుంది. స్వేచ్ఛ లేని నాడు జీవితం నరకం. నీకు అప్పుడు అది ఇచ్చాం, ఇది ఇచ్చామని ఎత్తిపొడుస్తారు. వాళ్ళు ఏం చెప్పినా నువ్వు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇష్టమున్నా ఇష్టం లేకున్నా, లేకపోతే ఎత్తిపొడుస్తారు. అందుకని అపరిగ్రహం అనేది మన యొక్క ఆధ్యాత్మిక మార్గంలో గొప్ప ఆచరణ ఉంటుంది. ఎవరి దగ్గర ఏమీ తీసుకోకూడదు, ముట్టుకోకూడదు. ఈ గోధుమల విసిరిన కథ ద్వారా బాబాగారు అపరిగ్రహం అనే ఒక గొప్ప సాధన కూడా మనకు నేర్పించాడు. ఇది సనాతన ధర్మంలో, సాధనా మార్గంలో గొప్ప లక్షణం. ఈ లక్షణాన్ని ఎవరైతే చివరి వరకు నిలబెట్టుకుంటారో వారు ఆత్మను పొందుతారు. సాయిరామ్.